ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. సాధారణంగా ఒకరిని చంపాలంటే కత్తి, గన్ను ఇలాంటి ఆయుధాలను వాడతాం. కానీ ఇక్కడ మన నూకరాజు మాత్రం తన నోటి మాటతో చంపేస్తా అంటున్నాడు. అలా ఎలా చంపేస్తాడో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with his team. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ. కాబోయే భార్య భర్తలు ప్రెసెంట్ అయితే లవర్స్. మా ఇద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉంటుందంటే చూసాం అది ఏం చేసినా నేను అడగరు, నేనేం చెప్పినా అది నన్ను అడగదు. బేబీ రేపు మన పెళ్ళైన తర్వాత నువ్వు తెల్లగాడానికి అర్జెంట్ గా ఫ్రూట్స్ క్రీములు వాడు. ఎందుకండి ఆల్రెడీ తెల్లగా ఉన్నాను కదా. ఏ పెళ్ళైన తర్వాత నాలో ఉన్న వేడికి నువ్వు మాడి మసైపోవాల్సిందే. అంటే మీలో అంత వేడుందా అండి? తీసుకెళ్ళి అందులో పడేస్తావా ఏంటి? సరే ఒక్క నిమిషం ఫోన్. ఓకే, ఆ 30 ఎకరాలు శాంక్షన్ చేసేయండి. డన్. ఓకే. 30 ఎకరాలు ఏంటండి? మామిడి తోట ఏంటండి? పెళ్లి తర్వాత పులుపు తినిపించాలి కదా. ఒక్క మామిడి పండు తింటే సరిపోతుంది కదా. నేను ఒక్క మామిడి పండు తినిపించడానికి ఆ షుగర్ వచ్చిన నూకరాజు అనుకుంటున్నావా? కిడ్నీ ఫెయిల్ అయిన ప్రసాద్ గారిని అనుకుంటున్నావా? నరేష్, మన పెళ్లి గురించి మీ అమ్మ నాన్నతో మాట్లాడావా? మా అమ్మ నాన్నలతో మాట్లాడలేదు, కానీ నిన్న రాత్రి మీ నాన్న కనిపిస్తే మీ నాన్నతో మాట్లాడాను. ఏమన్నాడు? ఓకే అన్నాడు. ఓ సూపర్ కదా, మన పెళ్లి అయిపోయినట్టే. హలో, ఆయన ఓకే అంది నీతో కాదు, ఆయనకు ఓకే అన్నాడు. నిజంగా మా నాన్నతో మాట్లాడినట్టుంది. మేడం, ఇవాళ నా బర్త్డే, సాయంత్రం తొందరగా వచ్చాయి. ఓకే. అమ్మా, నాన్న, నాన్న ఏం చేస్తున్నావు? తమ్ముడు కోసం ప్రయత్నిస్తున్నావా? ఇప్పుడా? సరే ఏర్పాట్లు చూస్తున్నా, పదండి. బాగున్నారా? బాగున్నాం. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. నిజంగా బాగున్నారా? బాగున్నాం. నేను తెలుసుకుంటా బాగున్నారో లేదో. అమ్మ బాగున్నారా? ఏదోరా ఉన్నాను. నిజంగా బాగున్నారా? బాగున్నాను. మా స్కిట్లు చూస్తూ కూడా బాగున్నారా? మీరు ఇక్కడికి వచ్చేసారు, చెన్నైలో ప్రజలు బాగున్నారా? ఉన్నారు, కానీ ఇక్కడ ప్రజలు చాలా బాగున్నారు. సార్ బాగున్నారా? బాగున్నా. కొత్త టీంలో లేడీ గట్లు బాగున్నాయా? ఏది నువ్వు అవకాశం ఇస్తే కదరా. ఏమిటో అందరూ బాగున్నారు, ఒక్క నేను తప్ప. అయ్యో, ఇవిడుందా ఇక్కడ? బాగున్నావా? బాగున్నాను. అమ్మ నాన్న బాగున్నారా? తమ్ముడు బాగున్నాడా? అన్నీ బాగున్నాడా? తాత బాగున్నాడా? ఓకే, అయితే డ్రెస్ బాగుంది. నీకు కాకుండా వేరే వాళ్ళకైతే ఇంకా బాగుండేది. జబర్దస్త్ లో చేసిన జబర్దస్త్ బాగుందా? బాగుంది, కానీ ఎన్నాళ్ళని యాంకరింగ్ చేస్తాం. నెక్స్ట్ హీరోయిన్ అవుదాం అనుకుంటున్నా. మీ ఇంట్లో అర్థం ఉందా? ఉంది. చూసుకోవు కదా? నీకెలా తెలుసు? చూసుకుంటే ఇలాంటి కాసులు రావు కదా నీకు. సరే, నేను బర్త్డే పార్టీకి వచ్చాను. ఎవరైనా బర్త్డే పార్టీకి వస్తే. అబ్బా, గర్ల్ ఫ్రెండ్ రాలేదు ఇంకా. హలో బేబీ, నీ కోసం వెయిటింగ్ రా, తొందరగా రా. ఐ లవ్ యూ బేబీ. బర్త్డేనా? అవును. ఒక్క నిమిషం. ఎవరి బర్త్డే? డ్రెస్ చూసి తెలియట్లేదు, పాత బట్టలాగా ఉన్నాయి. ఎవరి బర్త్డే? నాదేరా. ఓ, మీదేనా బర్త్డే? ఉండండి బేబీ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఎన్నో బర్త్డే? 11ది. కొవ్వొత్తులు ఎక్కడుంటాయి? కేకులో. ఇలా అబద్ధాలు ఆడితే కొవ్వొత్తులు కేక్ లో ఉండవు. 20. ఒక్క నిమిషం. ఎక్కడికి? కేక్ దగ్గరికి వెళ్తున్నా. వద్దులేండి, 26. ఇప్పటి వరకు కట్ చేశారా? కట్ ఏంటి? కేకు కట్ చేసా. ఎన్ని కట్ చేశారు? 25 కట్ చేశాను. ఇప్పుడు 26వ దానికి వెళ్తున్నాను. మీరు వదిలేస్తే. మీకు తమ్ముడు ఉన్నాడా? లేడు. లేకుండా ఎలా కట్ చేశారు? ఎందుకండి? బర్త్డే కటింగ్ అంటే అమ్మ నాన్న తమ్ముడు చెల్లి అందరూ ఉండాలి కదా, వాళ్ళందరూ లేకుండా ఎలా కట్ చేశారు? ఓ సారీ అండి. అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారా? అన్నయ్య తమ్ముడు బాగున్నారా? బాగున్నారు.
అక్క చెల్లి బాగున్నారా? నాకు అక్క చెల్లి లేదురా. ఓ సారీ అండి. లేని అక్క చెల్లి బాగున్నారా? అక్క చెల్లి లేరురా, లేని అక్క చెల్లెలు బాగున్నారా? ఉన్న వాళ్ళు బాగున్నారా? లేరా, ఉన్న వాళ్ళు ఎక్కడ వస్తారా? ఉండరా ఒక్క నిమిషం. అన్నం తిన్నారా? బేబీ బేబీ అంటే లవరా? లవర్ వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేస్తున్నావు దాన్ని అదే చేస్తా. ఏంటి బంగారం? నేను హత్య అయ్యాను పో. నీ టెన్షన్ ఎలా తీర్చాలో నాకు తెలుసు. ఎలా? ఇలా అమ్మా కూచి కూచి కూచి. అమ్మ నాన్న బాగున్నారా? ఎవరు? అక్క చెల్లి బాగున్నారా? అక్క చెల్లి లేరురా. అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారా? ఎవరు? నా గర్ల్ ఫ్రెండ్. ఎంత ఏజ్ ఎంత? ఏజ్ ఎంత చెప్పు. 20. ఎక్కడికి? కేక్ దగ్గరికి వెళ్తున్నా. సరిగ్గా చెప్పే. 24. 24 సరిగ్గా చెప్పే. 26. ఓ 26 26 ఫిక్స్ అండి. ఓకే ఓకే ఓకే. అమ్మ నాన్న బాగున్నారా? అన్న తిన్నారా? కాఫీ తాగారా? టీ తాగారా? బర్త్డే అన్నారు, అందరికి భోజనాలు ఏర్పాటు చేశారా? అమ్మ నాన్న ఎలాగున్నారు? అమ్మ నాన్న బాగున్నారా? అమ్మ నాన్న అని టార్చర్ పెడతాడు. అమ్మ నాన్న చంపేస్తే ఈ క్వశ్చన్ ఉండదు. నాన్న సారీ పిల్లం కూడా పారిపోయింది. అమ్మ నాన్న చంపేసా. అయ్యో, ఇప్పుడు చచ్చిపోయిన అమ్మ నాన్న బాగున్నారా? అన్నం తిన్నారా? కాఫీ తాగారా? టీని తాగారా? మీరు ఏం తాగారు? నేను బాత్రూమ్కి వెళ్ళిపోతాను. నా చేతులతో నేనే చంపుకున్నానే వాడి వల్ల. అవ్వా రాజా, నా గర్ల్ ఫ్రెండ్. అమ్మ నాన్న బాగున్నారా? అన్నం తిన్నారా? కాఫీ తాగారా? టీని తాగారా? అన్నం తిన్నారా? కాఫీ తాగారా? దేనికి ఏడుస్తున్నారు? ఒక నిమిషం. మీ ఇంట్లో బల్లుందా? ఉంది. మీ ఇంట్లో రేడియో ఉందా? అది మోగుతుందా? ఏ పాటలు వస్తూ ఉంటాయి? మీ ఇంట్లో బల్లుందా? ఇలా కాదు, మీ టార్చర్ పెడుతున్నాడు. అర్జెంట్ గా ఫేస్ సర్జరీ చేయించుకుంటే ఎవ్వడు గుర్తుపట్టాడు. సర్జరీ చేయించేసుకున్నా కృష్ణ భగవాన్ గారి ఫేసు. అబ్బా ఇంద్రజ గారు పొద్దున్న నుండి ఒక టార్చర్ పెడుతున్నాడండి. అమ్మ నాన్న బాగున్నారా, అక్క తమ్ముడు బాగున్నారా, అన్న చెల్లి బాగున్నారా అని. ఇంకా నన్ను ఎప్పుడు గుర్తుపట్టాడు. గుర్తుపట్టేశాడు. ఎలా? అమ్మ నాన్న బాగున్నారా? అక్క చెల్లి బాగున్నారా? అన్న తమ్ముడు బాగున్నారా? అన్నం తిన్నారా? మీరు కడుపు నిండా తిన్నారా? పుల్లిగా తిన్నారా? ఎంతమంది వచ్చారు? హలో పిల్లాడు ఇలా అయితే ఎప్పుడు గుర్తుపట్టాడబ్బా. అమ్మ నాన్న బాగున్నారా? కాదండి, అమ్మ నాన్న ఎలాగున్నారు? అది కాదు, అది చచ్చిపోయే ముందు అమ్మ నాన్న ఎలాగున్నారు? అక్క చెల్లి ఒరే. అమ్మయ్యా, ఇప్పుడు నేను హ్యాపీ అండి. ఎవడీనే? అమ్మ నాన్న బాగున్నారా? తమ్ముడు అన్నయ్య బాగున్నారా? అన్నం తిన్నారా? బర్త్డే అయ్యిందా? ఎలా చచ్చిపోయారు మీరు? ఏం తాగి చచ్చిపోయారు? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారా? అక్క చెల్లి ఎలా ఉన్నారు? రాజు మంచి ఆర్టిస్ట్ అని నిరూపించుకున్నారు. మళ్ళీ ఒకే డైలాగ్ అన్ని సార్లు రిపిటేషన్ చెప్పినా ఎక్కడ బోర్ కొట్టలే. దానికి చాలా పెద్ద రీజన్ వచ్చి నరేష్. ఆయన ఎక్స్ప్రెషన్, ఆయన కాంప్లిమెంట్ చేయడం మిమ్మల్ని వెరీ వెల్ డిస్ప్లే. కృష్ణ భగవాన్ సార్, నూకరాజు, నరేష్ ఇద్దరు అద్భుతమైన ఆర్టిస్టులు. బాగుంది. ఆల్ ద బెస్ట్. థాంక్యూ సార్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.